అందరికీ నమస్కారం. ఈరోజు మనం మానవ చరిత్రలోనే మొట్టమొదటి కుటుంబంలో జరిగిన ఒక దారుణమైన నేరం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఊరికే ఇద్దరన్నదమ్ముల మధ్య గొడవ కాదు. అసూయ, కోపం, ఈ రెండు ఎమోషన్స్ మనిషిని ఎంత ప్రమాదకరంగా మారుస్తాయో చెప్పే కథ ఇది. పదండి, ఈ కథలో ఏమైందో చూద్దాం. నిజమే, ఈ ప్రశ్న చాలా కీలకమైనది. అసూయ అది ఒక చిన్న నిప్పురవలాంటిది, కాని అది రగిలి రగిలి చివరికి ఒక ప్రాణాన్నే ఎలా తీసిందో చూస్తే షాకవుతాం. సరే, ఇక కథలోకి వెళ్దాం. మానవ చరిత్రలోనే మొదటి అన్నదమ్ములు వీళ్ళు. వాళ్ల మధ్య సంబంధమెలా ఉండేది, వాళ్ళు దేవుడికిచ్చిన కానుకలు ఏంటి, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆదాము, హవ్వలు ఏదెను తోటనుంచి బయటకు వచ్చేశాక వాళ్ల జీవితం పూర్తిగా మారిపోయింది. వాళ్లకు ఇద్దరు కొడుకులు పుట్టారు, కయీను, హేబెలు. చూటానికి ఇదొక కొత్త ప్రపంచంలో ఒక కొత్త కుటుంబం, ఒక కొత్త బంధం. కాని మానవ చరిత్రలోనే మొట్టమొదటి సోదర ప్రేమతో పాటు మొట్టమొదటి శత్రుత్వానికి కూడా ఇక్కడే బీజం పడింది. ఆ ఇద్దరి దారులు పూర్తిగా వేరు. కయీనేమో భూమిని నమ్ముకున్న రైతు, చెమటోడ్చి పంట పండించేవాడు. హేబేలేమో గొర్రెల కాపరి, తన మందను ప్రాణంగా చూసుకునేవాడు. వాళ్లు చేసే పనుల్లో ఉన్న ఈ తేడాని ముందు ముందు వాళ్ల మధ్య పెద్ద సమస్యకు కారణం కాబోతోంది. ఇక్కడ్నుంచే కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది. ఒక చిన్న కానుక, ఒక ఆఫరింగ్, వాళ్ళిద్దరి జీవితాల్ని, వాళ్ల బంధాన్ని, ఆ మాటకొస్తే మొత్తం మానవ చరిత్ర గతినే ఎలా మార్చేసిందో ఇప్పుడు చూడండి. ముందుగా కయీను. అతను రైతు కదా. తను కష్టపడి పండించిన పంటలోనుంచి కొంత భాగాన్ని దేవుడికి కానుకగా తీసుకొచ్చాడు. అది అతని కష్టం, అతని శ్రమకు ప్రతిఫలం. కాని హేబెల్ ఇచ్చిన కానుక వేరు. అతను తన మందలోని అత్యుత్తమమైన తొలిచూలు గొర్రెపిల్లల్లోని కొవ్విన భాగాల్ని సమర్పించాడు. అంటే తన దగ్గరున్న వాటిలో బెస్ట్ ఇచ్చాడనమాట. ఇది కేవలం ఒక కానుకలా కాకుండా అతని భక్తికి, మనసుకి అద్దం పడుతోంది. సరిగ్గా ఇక్కడే అసలు సమస్య మొదలైంది. దేవుడు హేబేలు కానుకను స్వీకరించాడు, కాని కయీను కానుకను మాత్రం ఆయన లక్ష్యపెట్టలేదు. ఆ ఒక్క క్షణం కయీను గుండెల్లో అసూయ అనే విషపు మొక్క మొలిచింది. ఈ ఒక్క మాట చాలు కయీను లోపల ఏం జరుగుతోందో అర్థం చేసుకోడానికి. అది కేవలం నిరాశ కాదు, తన కష్టానికి గుర్తింపు రాలేదన్న అవమానం, తమ్ముడిమీద పెరిగిపోతున్న అసూయ, ఇవన్నీ కలిసి అతనిలో కోపాన్ని అగ్నిలా రాజేశాయి. అతని ముఖం చిన్నబోయింది, పగతో నిండిపోయింది. ఇక మనం ఈ కథలోనే అత్యంత విషాదకరమైన ఘట్టానికి వచ్చేశాం. ఒకే ఒక్క క్షణం, ఆ క్షణంలో తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం మానవ చరిత్రమీద తొలి రక్తపు మరకును ఎలా మిగిల్చిందో చూద్దాం. ఒక్క విషయం ఇక్కడ గమనించాలి. ఇది ఆవేశంలో జరిగిపోయింది కాదు. కయీను కావాలనే తన తమ్ముణ్ణి మాటల్లో పెట్టి ఎవరూ లేని పొలానికి తీసుకెళ్లాడు. అంటే అతని మనసులో అప్పటికే ఒక ప్లాన్ నడుస్తోందన్నమాట. ఆ పొలంలో వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు కయీను తన సొంత తమ్ముడైన హేబెలుమీద పడి చంపేశాడు. అంతే, మానవ చరిత్రలో మొదటి రక్తం నేలమీద పడింది. నేరమైతే చేసేశాడు, కాని చేసిన పాపం ఊరికే పోతుందా? దాని పర్యవసానాల నుంచి తప్పించుకోవడం సాధ్యమేనా? ఇప్పుడు కయీను దేవుడు ముందు నిలబడి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. దేవుడి ప్రశ్న చాలా సూటిగా, సింపుల్గా ఉంది. నీ తమ్ముడు హేబెలు ఎక్కడ ఉన్నాడు? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు. కయీనుకి తన తప్పు ఒప్పుకోవడానికి, పశ్చాత్తాపపడటానికి దొరికిన బహుశా చివరి అవకాశం. కాని కయీను ఇచ్చిన సమాధానం చరిత్రలో నిలిచిపోయింది. అతను పశ్చాత్తాపపడలేదు, భయపడలేదు. పైగా నా తమ్ముడికి నేనేమైనా కాపలావాడినా అని ఎదురు ప్రశ్నించాడు. ఎంత ధిక్కారం! ఈ ప్రశ్న ఇప్పటికీ మనందరి బాధ్యతల్ని మనకి గుర్తుచేస్తూనే ఉంటుంది. దానికి దేవుడిచ్చిన సమాధానం ఇంకా గంభీరంగా ఉంది. ఆయనేమన్నారంటే, నీ తమ్ముడి రక్తం నేలమీద నుంచి న్యాయం కోసం నాకు మొరపెడుతోంది. అంటే నేరం ఎప్పటికీ దాగదు, ఈ భూమే ఆ ఘోరానికి సాక్షి అని అర్థం. ఇక శిక్ష చాలా కఠినంగా ఉంది. మొదటిది, అతను ప్రాణంగా చూసుకునే ఆ భూమే అతనికి శత్రువవుతుంది. ఇకపై అతనికి పంట ఇవ్వదు.
రెండోది, ఈ భూమి మీద ఎక్కడా నిలకడ లేకుండా, శాంతి లేకుండా ఒక దేశదిమ్మరిలా తిరుగుతూనే ఉండాలి. ఇది ఒంటికి మాత్రమే కాదు, మనసుకు కూడా ఒక నరకంలాంటి శిక్ష. అయితే ఇక్కడే కథలో ఒక విచిత్రమైన, ఆసక్తికరమైన విషయం జరిగింది. కయీనుని శిక్షించిన ఆ దేవుడే అతన్నింకెవరూ చంపకుండా అతని మీద ఒక గుర్తు వేశాడు. అంటే ఆ గుర్తు ఒక పక్క అతని పాపానికి చిహ్నం, మరోపక్క అతని ప్రాణానికి రక్షణ. మరి దీన్నేమనాలి? దేవుడి న్యాయంలోనే దాగియున్న కరుణ? ఇంతటి విషాదకరమైన కథలో ఒక చిన్న ఆశకిరణం కూడా ఉంది. చూడండి, ఒక తమ్ముడు చనిపోయాడు, అన్నయేమో దేశదిమ్మరే అయ్యాడు. మరి మానవజాతి భవిష్యత్తేంటి? ఈ ముగింపు ఒక కొత్త ఆరంభానికి ఎలా దారితీసిందో చూద్దాం. ఆదాము, హవ్వలకు దేవుడు హేబేలు స్థానంలో షేతు అనే ఇంకో కుమారుణ్ణి ఇచ్చాడు. హవ్వ అతనికి షేతు అని పేరు పెట్టింది. ఇది కేవలం ఇంకో బిడ్డ పుట్టడం కాదు. ఇది ఒక నిరీక్షణకి, మానవజాతి కొనసాగింపుకి, ఒక కొత్త భవిష్యత్తుకి చిహ్నమనమాట. ఇక ఆ షేతు ద్వారానే మానవ వంశం ముందుకు సాగింది. అంటే కయీను ఎంచుకున్న దారి హింసతో ముగిసిపోయింది. కాని షేతుతో మొదలైన వంశం విశ్వాసంతో ముందుకు సాగింది. అలా మానవ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. మరి చివరిగా ఈ కథ మనకి ఏం చెబుతోంది? ఇది కేవలం వేల ఏళ్ల క్రితం నాటి ఒక పాత కథ మాత్రమేనా? లేక మనందరిలోనూ దాగి ఉండే అసూయ, కోపం లాంటి చీకటి కోణాల గురించి మనల్ని హెచ్చరిస్తోందా? ఈ కథలోనే కయీను, హేబెలు మనలోనే ఎక్కడో ఉన్నారా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.